అమెరికాలో జరుగుతున్న ఆట మహాసభల్లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఎన్ఆర్ఐల సమస్యలను పరిష్కరించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ వాసులు ప్రపంచంలో ఎక్కడున్నా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. 2047లోగా $3 ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్నదే తమ లక్ష్యమన్న ఆయన రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని అన్నారు భట్టి. కార్యక్రమాలు ఉన్నప్పటికీ వివిధ ప్రాంతాల్లో సుదూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నప్పటికి కూడా ఆటా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందరం కలిసి ఈ సమాజాన్ని మరి ముఖ్యంగా ఏ మూలాల నుంచి అయితే మనం వేల కిలోమీటర్లు బయలుదేరి ఇక్కడికి వచ్చామో ఆ మూలాలను కూడా మర్చిపోకుండా సాధించిన ప్రగతిని నైపుణ్యాన్ని అందరం పంచుకొని సమాజానికి అందించాలనేటువంటి ఆలోచనతో మీరు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం విజయవంతం అయినందుకు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కొన్ని విషయాలు ప్రత్యేకంగా మీ దృష్టికి తేవాలన్నటువంటి ఆలోచనతోనే వెనక మేము ప్రదర్శిస్తున్నటువంటి ఏవుని మీరు ప్రత్యేకంగా చూడవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రధానంగా మనందరికీ తెలిసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు రాష్ట్రం ఏర్పడితే ఆ ఏర్పడిన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు వ్యవస్థలు అన్నీ కూడా ఆ ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగపడాలని కలలు కన్నటువంటి ఆ యువత యొక్క ఆలోచనల్ని మన్నించి ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈరోజు పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వనరుల్ని ఆలోచనల్ని మానవ వనరుల్ని అందరినీ ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చి తద్వారా రాష్ట్రాన్ని కేవలం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలతో తెలంగాణ రాష్ట్రాన్ని పోటీ పడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో చేపట్టాం. అందులో భాగంగా బహుశా మీ అందరికీ తెలిసి ఉండి ఉంటుంది, మూసీ నది హైదరాబాద్ నగరంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసి ఉండి ఉంటుంది. ఈరోజు ప్రపంచ ఖండాంతరాలు దాటి వచ్చినటువంటి మీ అందరూ అనేక నగరాల్లో ప్రవహిస్తున్నటువంటి ఆయా నదుల యొక్క జీవాన్ని ఏ రకంగా వాడుకుంటూ అన్నారో ఆ నగరాల్లో ప్రత్యేకంగా చూసి ఉంటారు. థేమ్స్ రివర్ లాంటి రివర్ పక్కన ఉన్నటువంటి అనేక సౌధాలు, వెస్ట్ మినిస్టర్ లాంటి పార్లమెంటు భవనం, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కూడా చూసి ఉంటారు. అదే స్థాయిలో హైదరాబాద్ నగరంలో దాదాపు 56 కిలోమీటర్లు ప్రవహిస్తున్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేసి రిజర్వేషన్ చేసి ఫ్రెష్ వాటర్తో ఫ్లో చేస్తూ ఆ నగరానికి మణిహారంగా మూసీ నదిని రిజర్వేషన్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాను.